ఎస్, ఒక సహోదరి తన భర్త విషయమై భయంకరంగా రోధిస్తూ ఉండేది. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను ప్రభువా, నీ మందిరానికి వస్తున్నాను, నీ పరిచర్య చేస్తున్నాను, కానీ నా భర్త మారడం లేదయ్యా, నా భర్తను మార్చయ్యా అని భయంకరంగా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసే కొద్దీ ఈమెకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఈమె ప్రార్థన చేస్తుందా, ప్రార్థన చేసి ఆ వారం ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ అత్త మామ వాళ్ళ కొడుకు చెప్తారే, మా ఇంట వంట లేదు, మందిరానికి పోవడం, నీ భార్య మరలా మందిరానికి పోయింది. వాళ్ళ కొడుకు తాగి చెడిపోయినా పర్లా, పిల్లలు చదువు మానేసి ఇంట్లో కూర్చున్నా పర్లా, ఇంట్లో తినడానికి లేకపోయినా పర్లా, వీళ్ళకి ఫిస్టేజ్ ఏంటి? ఇంట వంట లేదంట మందిరానికి వెళ్ళటం. లేరా ఇలాంటి వాళ్ళు భూమి మీద? కుటుంబం పతనం అవుతున్నా, పిల్లలు దారి తరిగిపోతూ ఉన్నా, సమస్యలు కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నా, ప్రార్థన మాత్రం చేయరండి. దేవుని దగ్గరకు మాత్రం రారు చాలామంది. అయితే ఇలా తల్లిదండ్రుల మాట విని ఏమనేం చేశాడంటే భయంకరంగా కొట్టి అట్ల గడగాల్చి ఆమె వీపు మీద వాత పెట్టాడు. లెక్క అయితే ఆమె మందిరం అనుకోవాలి. మరలా వచ్చి ఆదివారం మందిరానికి వెళ్ళింది. అదే ప్రార్థన, ప్రభువా నా భర్తను మార్చయ్యా, నా భర్తకు రక్షణ మార్గం దయచేయను ఆయన అని భయంకరంగా రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. మరలా భర్తకు తెలిసింది, మరలా భయంకరంగా కొట్టి ఆ వాత పెట్టిన ఆ స్థలం మీద మరలా అట్ల కడగాల్చి వాత పెట్టాడు. ఇలా 3 సార్లు 4 సార్లు చేసినప్పుడు ఆమె ఎప్పుడు ఏ వారం మందిరం అనుకోలేం. ఒకనొక రాత్రి తన భర్త కొట్టి భయంకరంగా హింసించి ఆమెను అలాగే మంచం మీద పడిపోయాడు. బాగా మత్తుగా ఉన్నాడుగా తాగి, అలాగే మంచం మీద పడిపోగానే ఆమె ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసింది. ఇంకెన్నాళ్ళు ప్రభువా ఈ చిత్రవద? నా భర్తను మార్చుకుంటా, నన్ను తీసుకుంటావా? నన్ను తీసుకో, కానీ నా భర్తను మార్చు పిల్లలకు ఆధారంగా అని ప్రార్థన చేసిందండి. ఆ కన్నీరు తన భర్త పాదాలను తాకాయి మధ్యరాత్రిలో. ఆ కన్నీళ్లు తన భర్త పాదాల మీద పడగానే ఆయన ఉలిక్కి వెళ్ళేశాడు. తీరా చూస్తే భయంకరంగా ఏడుస్తూ ఆమె మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం చూస్తున్నాడండి. ఆయనకు ఆశ్చర్యం వేసింది. గత 4 వారాలుగా భయంకరంగా నేను తిడుతూ కొడుతూ ఈ విధంగా హింసించి వాత పెట్టినా ఏంటి భక్తి, ఏంటి ప్రార్థన అని మనశ్శాంతి లేదు ఆయనకి. తర్వాత రోజు తాగిరాల మళ్ళీ ఫిర్యాదు చేశారు. మళ్ళీ వారం కూడా మీ ఆవిడ మందిరానికి పోయిందిరా అని ఆ తల్లిని ఫిర్యాదు చేశారు. అయినా పట్టించుకోవాలా, సైలెంట్గా అన్నాడు, పండుకున్నాడు. మరలా అదే రీతిగా ఆమె ప్రార్థన చేసింది. ఇలా వచ్చే ఆదివారం ఆయన అంటాడు, అమ్మాయి నేను కూడా మందిరానికి వస్తాను, నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువ అన్నాడండి. చెప్పండి ఆమెకి ఎంత సంతోషంగా ఉన్నది.